నమస్కారం ఇది సంగతికి స్వాగతం. తూర్పు తీరాన నౌకల పండుగ. విశాఖ తీరంలో బారులు తీరిన యుద్ధ నౌకలు, నగరంపై రివ్వుమంటున్న యుద్ధ విమానాల మూతలు. కొన్ని రోజులుగా విశాఖ తీరంలో ఇదే సందడి. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు సన్నాహకమది. సముద్రాల సాక్షిగా కలిసి సాగుదామంటూ అన్ని దేశాల నౌకాదళాలకు ఆహ్వానమది. ఏ నౌకాదళానికైనా అతిపెద్ద కార్యక్రమంగా నిలిచిపోయే ఈ నౌకా సమీక్షకు తూర్పు తీరం మొదటిసారిగా ఆతిథ్యమిస్తోంది. 50కి పైగా దేశాలు, 100కి పైగా యుద్ధ నౌకలు, 70కి పైగా పోరాట విమానాలు అద్భుత విన్యాసాలతో కనువిందు చేయనున్నాయి. వచ్చే ఫిబ్రవరి 4 నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాలకు విశాఖ సిద్ధమవుతోంది. నౌకాదళంలో భారీ కార్యక్రమంగా పిలుచుకునే ఫ్లీట్ రివ్యూ అంటే ఏంటి? ఎల్ఎఫ్ఆర్ను తూర్పు తీరంలోనే ఎందుకు నిర్వహిస్తున్నారు? అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఐఎఫ్ఆర్ సముద్రాల సాక్షిగా కలిసి సాగుదామంటూ భారతీయ నౌకాదళం అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం. సాగర నగరం విశాఖ వేదికగా ఆధునిక రణతంత్ర శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయబోతున్న అరుదైన సందర్భమిది. 7 దశాబ్దాల స్వతంత్ర భారతావని చరిత్రలో తొలిసారిగా తూర్పు తీరం ఈ అంతర్జాతీయ నౌకా విన్యాసాలకు ఆతిథ్యమిస్తోంది. అందాల విశాఖ మరో కోణంలో వ్యూహాత్మక తీర ప్రాంత రక్షణ కేంద్రంగా ఎంత కీలకమో తెలియజేస్తోన్న వేడుకలివి. అందుకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబై కొత్త అతిథులకు ఆహ్వానం పలుకుతోంది విశాఖపట్నం. ఐఎఫ్ఆర్కి సన్నాహకంగా ఇప్పటికే విశాఖలో విన్యాసాల సందడి మొదలైంది. భారీ యుద్ధ నౌకలు, విమానాలు విరామం లేకుండా తీరం వెంబడి దర్శనమిస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన 27 యుద్ధ నౌకలతో పాటు భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలన్నీ ఈ సమీక్షలో పాల్గొంటున్నాయి. దాదాపు 3 ఏళ్లకు ముందు నుంచే నౌకాదళం ఈ ఏర్పాట్లపై కసరత్తు చేస్తూ వస్తోంది. ఇంత భారీగా నిర్వహిస్తున్న ఫ్లీట్ రివ్యూ అంటే ఏంటి? అది ఎందుకు నిర్వహిస్తున్నాం? దేశ సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతికి గౌరవం ఇచ్చేందుకు నౌకా సమీక్ష జరుగుతుంది. త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి అందులోని నౌకాదళం పరిస్థితి మొత్తాన్ని ఒకసారి సమీక్షించడాన్నే ఫ్లీట్ రివ్యూ అంటుంటాం. ప్రతి రాష్ట్రపతి పదవీకాలంలో ఒకసారి నౌకా సమీక్ష నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమాన్నే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ పిఎఫ్ఆర్ అంటుంటాం. ఇప్పటి వరకు భారత్లో 10 సార్లు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలు జరిగాయి. పిఎఫ్ఆర్లో అంతర్జాతీయ యుద్ధ నౌకలు కూడా పాల్గొంటే అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షగా పిలుస్తుంటాం. భారత్లో ఇప్పటి వరకు ఒకే ఒకసారి అంతర్జాతీయ నౌకా సమీక్ష ఐఎఫ్ఆర్ జరిగింది. 2001లో ముంబై వేదికగా పశ్చిమ తీరంలో జరిగిన ఈ వేడుకల్లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ పాల్గొన్నారు. This time we decided to have convert our presidential review into an international review. This is the second occasion. The first was in 2001 in Mumbai. Yes. We are very happy to be given an opportunity to host this review.
The credit for this must go to our Honorable Chief Minister, Shri Chandrababu Naidu, who told me that I must make a bid to host it in Visakhapatnam because it is good for the city of Visakhapatnam, it is good for the state of Andhra Pradesh, and it puts Visakhapatnam on the map, international map. దేశ రక్షణలో నౌకాదళానికి ఉన్న శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయడమే ఈ అంతర్జాతీయ నౌకా విన్యాస ప్రదర్శన ప్రధాన లక్ష్యం. సముద్రంపై మనకున్న సత్తా ఏంటో పోటీ దేశాలకు తెలిసేలా చేయడం, మనపై ఆధారపడ్డ చిన్న దేశాలకు మేమున్నామంటూ భరోసానివ్వడం ఇవన్నీ ఫ్లీట్ రివ్యూలో ఓ భాగమే. అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడి అజెండా అయిన సముద్ర భద్రతను పరిరక్షించుకునే క్రమంలో అందరూ తమ తమ సామర్థ్యాన్ని, శక్తులను ఒకసారి సమీక్షించుకునే ప్రయత్నం కూడా ఇది. రెండు దేశాల మధ్య సరిహద్దు తగవులుండవచ్చు, ఉద్రిక్తతలు తలెత్తవచ్చు, కానీ ఈ సందర్భంలో అవేం పట్టింపులకు రావు. 50 దేశాల వరకు పాలు పంచుకునే కార్యక్రమం అంటే ఖచ్చితంగా ఉమ్మడి ప్రయోజనాలను ఆకాంక్షించేదే అయ్యుంటుంది. అన్ని దేశాల సౌభ్రాతృత్వం కోసమే ఇదంతా. We are going to have nearly 30 chiefs of the navies who will come and attend this presidential review. We have over 24 ships, foreign ships, who will be coming and they will be anchored in the anchorage. We have our ships coming from Kochi and from Bombay. So all in all, there will be about 90 ships and over 70 aircraft who will participate. So it's a big event. అందుకే సముద్రాల సాక్షిగా కలిసి సాగుదామంటూ విశాఖ వేదికగా జరగనున్న 2016 అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది. సుదీర్ఘ సముద్ర తీరం గల దేశాల్లో భారత్ ఒకటి. మన తీరం ఎంతవరకు సురక్షితం? ఉగ్రవాదులు జలమార్గాన్నే ఎన్నుకుంటున్న ప్రస్తుత తరుణంలో మనం ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నాం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నిలుస్తోంది అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష. దశాబ్దాల నాటి నౌకల పండుగ సంప్రదాయం కళ్ల ముందుకు తెస్తోంది. కాలానుగుణ మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత్లో మొట్టమొదటి యుద్ధ నౌకల సమీక్షకు 1953 అక్టోబర్లో అంకురార్పణ జరిగింది. ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ముంబైలో జరిగిన ఈ ప్రదర్శనలో 33 నౌకలు, 6 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. రెండోసారి కూడా ముంబై వేదికగానే 1964 ఏప్రిల్లో నిర్వహించారు. అప్పటి రక్షణ మంత్రి వైబీ చవాన్ ఇందులో పాల్గొన్నారు. రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ హయాంలో మూడో ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. 1966 ఫిబ్రవరిలో ముంబైలో జరిగింది. దేశ మొదటి విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తొలిసారిగా ఇందులో పాల్గొంది. 1969 డిసెంబర్లో రాష్ట్రపతి వివి గిరి సమీక్ష నిర్వహించారు. 48 యుద్ధ నౌకలు, 37 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. తొలిసారిగా జలాంతర్గామి ఆ నౌకాదళ సమీక్షలో పాలుపంచుకుంది. 1976 జనవరిలో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ నిర్వహించిన సమీక్షలో 49 యుద్ధ నౌకలు, 5 జలాంతర్గాములు, 5 విమానాలు పాల్గొన్నాయి. 6వ నౌకా సమీక్షను జ్ఞాని జైల్ సింగ్ నిర్వహించారు. 70 యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. 3 జలాంతర్గాములు, 37 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.
7వ యుద్ధ నౌకల సమీక్షను ఆర్ వెంకట్రామన్ నిర్వహించారు. 1989 ఫిబ్రవరిలో జరిగిన ఈ సమీక్షలో 64 యుద్ధ విమానాలు, 9 జలాంతర్గాములు, 37 యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి. అప్పుడే తీసుకున్న ఐఎన్ఎస్ విరాట్ కూడా ఈ సమీక్షలో పాల్గొంది. తొలిసారి 2 విమాన వాహన నౌకలు ఫ్లీట్ రివ్యూకు హాజరయ్యాయి. 8వ నౌకా సమీక్షను అంతర్జాతీయ నౌకా విన్యాసంగా నిర్వహించారు. 2001 ఫిబ్రవరిలో ముంబై కేంద్రంగా జరిగిన ఆ కార్యక్రమాన్ని రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ సమీక్షించారు. 75 భారతీయ యుద్ధ నౌకలు, 22 విదేశీ నౌకలు పాల్గొన్నాయి. 55 యుద్ధ విమానాలు విన్యాసాలు నిర్వహించాయి. విశాఖ వేదికగా జరిగిన 9వ నౌకా సమీక్షను రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిర్వహించారు. తూర్పు తీరంలో జరిగిన తొలి నౌకా సమీక్ష ఇది. 2006 ఫిబ్రవరిలో జరిగిన ఈ సమీక్షలో 50 యుద్ధ నౌకలు, 55 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. 2011 డిసెంబర్లో ప్రతిభా పాటిల్ 10వ నౌకాదళ సమీక్ష నిర్వహించారు. 120 యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. తొలిసారిగా MiG-29K విమానాలు, శివాలిక్ శ్రేణి యుద్ధ నౌకలు ఆ సమీక్షలో పాల్గొన్నాయి. ఇలా ఇప్పుడు 11వ నౌకా సమీక్షకు విశాఖ వేదికగా నిలిచింది. ఇప్పుడు మొదటిసారి అంతర్జాతీయ నౌకా సమీక్షను అక్కడ నిర్వహిస్తున్నారు. ఈ భారీ కార్యక్రమానికి 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. దాదాపు 25,000 మంది ఆహ్వానితులు వస్తున్నారు. 30 దేశాలకు చెందిన నౌకా దళాధిపతులు హాజరవుతున్నారు. ఈసారి సమీక్షలో 90 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. తూర్పు పశ్చిమ తీరాల్లోని అధునాతన సాంప్రదాయ యుద్ధ నౌకలు విశాఖ తీరానికి ఇప్పటికే తరలివచ్చాయి. దాదాపు 70 యుద్ధ విమానాలు వేడుకల్లో పాలుపంచుకోనున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్ తదితర తరగతులకు చెందిన యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నాయి. యుద్ధ నౌకలకు సాయం అందించే ఫ్లీట్ ట్యాంకర్లతో పాటు టగ్స్, ఓపీవీ, ఐపీవీలు వంటి చిన్న నౌకలు వరుసలో నిలుస్తున్నాయి. చాలా కాలం తర్వాత భారత్కు చెందిన 2 విమాన వాహన నౌకలు సమీక్షలో పాల్గొంటున్నాయి. తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్తో పాటు రష్యా నుంచి తీసుకొచ్చిన మరో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్ర ఈసారి సమీక్షలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సముద్ర తీరంలో 4 వరుసల్లో బారులు తీరిన యుద్ధ విమానాలు తీరానికి హారంగా నిలుస్తుండగా ఆకాశ మార్గంలో యుద్ధ విమానాలు అలరించనున్నాయి. భారత్కు చెందిన 45 యుద్ధ విమానాలు సహా మొత్తం 70 దేశీయ, విదేశీ విమానాలు గగనతల విన్యాసాలు నిర్వహిస్తాయి. నౌకాదళంలోకి కొత్తగా వచ్చిన అడ్వాన్స్ జెట్ విమానం హాక్ 132, MiG-29K, బోయింగ్ P-81 విమానాలతో ఎప్పటి నుంచో ఉన్న TU-142, డోర్నియర్లు, కమోవ్, సీకింగ్, చేతక్ హెలికాప్టర్లు, అద్భుత విన్యాసాలు చేసే సారంగ్ హెలికాప్టర్లు అలరించనున్నాయి. ఇప్పటికే రిహార్సల్స్ లో అదరకొట్టేస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనాల వంటి ప్రతిష్టాత్మక నేవీలు, పలు దేశాల యుద్ధ నౌకలు విశాఖ తీరం వైపు కదులుతున్నాయి. కెనడా, ఆంటిగ్వా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియా, జపాన్, టర్కీ, ఒమన్, సౌదీ వంటి దేశాల నుంచి యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకుంటున్నాయి. ఇవన్నీ భారత నౌకలతో కలిసి విశాఖ తీరంలో లంగరు వేస్తాయి. ఇంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నౌక సమీక్షకు
దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం దూరంగా ఉంటోంది. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే ఫ్లీట్ రివ్యూకు విశాఖ సర్వసన్నద్ధమైంది. రాష్ట్రపతి, ప్రధాని సహా దేశ విదేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ సంరంభంలో అనేక కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ 3 రోజుల పాటు విశాఖలోనే ఉండనున్నారు. ప్రతి కార్యక్రమం ప్రణాళిక ప్రకారం జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 4న అమరవీరుల స్తూపానికి నివాళులతో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు అంకురార్పణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథిగా హాజరవుతారు. అదే రోజు సాయంత్రం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మారిటైమ్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు భారత నౌకాదళం అభివృద్ధి చెందిన విధానం అందులో వివరిస్తారు. ఫిబ్రవరి 5న నౌకా స్థావరం శాతవాహన ఆడిటోరియంలో కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుంది. గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. 5వ తేదీ రాత్రికే రాష్ట్రపతి, ప్రధాని విశాఖకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న రాష్ట్రపతి ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధ నౌకపై నుంచి నౌకా సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో దాదాపు 90కి పైగా దేశీయ, విదేశీ యుద్ధ నౌకలు 4 వరుసల్లో బార్లు తీరుతాయి. వీటి నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని రాష్ట్రపతి వెంటే ఉంటారు. ప్రతి నౌకలోని సిబ్బంది తెల్లని నౌకాదళ వస్త్రాలు ధరించి నౌకలపైకి వస్తారు. రాష్ట్రపతికి గౌరవ సూచకంగా తమ టోపీలు తీసి 3 సార్లు జై అంటూ నినదించి అభివాదం చేస్తారు. రాష్ట్రపతికి ఇచ్చే ఈ గౌరవ వందనంలో మన నౌకలతో పాటు విదేశీ నౌకల సిబ్బంది ఉంటారు. 2006లో తూర్పు తీరంలో జరిగిన ఫ్లీట్ రివ్యూకు అప్పటి రక్షణ మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఇప్పుడు అధ్యక్ష హోదాలో గౌరవం అందుకోనున్నారు. ఒకే వ్యక్తి 2 నావికా సమీక్షల్లో పాలుపంచుకోవడం భారత చరిత్రలో ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 7న నగర కవాతు, నౌకా విన్యాసాల ప్రదర్శన ఉంటాయి. మొత్తం కార్యక్రమానికి నగర కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు సైతం పాల్గొంటున్నట్టు సమాచారం. దాదాపు 300 బృందాలు ఈ కవాతులో పాల్గొననున్నాయి. తర్వాత సాగర తీరంలో నౌకలు, విమానాలతో అద్భుత విన్యాసాలు ప్రదర్శిస్తారు. నగర కవాతు, నౌకా విన్యాసాల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొంటారు. అదే రోజు ఉదయం తీర ప్రాంత భద్రతపై అంతర్జాతీయ సదస్సు కూడా ప్రారంభమవుతుంది. 8న అధికారికంగా ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. 9, 10 తేదీల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన యుద్ధ నౌకలకు వీడ్కోలు కార్యక్రమం ఉంటుంది. తెరచాప పడవలతో విశాఖ నుంచి చెన్నై వరకు దేశీయ, విదేశీ నౌకలు కలిసి సాగుతాయి.
నేవీ ఫ్లీట్ రివ్యూ నిర్వహణ వల్ల మన నౌకా సామర్థ్యం, నౌకాదళ పాటవం ప్రపంచానికి తెలుస్తుందని విశ్రాంత నావికులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళికంగా అనేక అనుకూలతలు ఉండటం వల్లే విశాఖ అంతర్జాతీయ నౌకా విన్యాసాలు నిర్వహించే అవకాశం దక్కించుకుందని తెలిపారు. నౌకా విన్యాసాలతో సౌభ్రాతృత్వం పెరగడం సహా ఇతర దేశాల నౌకాదళాలపై మనకు ఒక అవగాహన వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నౌకా విన్యాసాల నిర్వహణతో విశాఖపట్నం అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించనుంది. వివిధ దేశాలకు చెందిన అనేక మంది ప్రతినిధులు విశాఖకు రానున్నారు. వీరంతా నగరం సహా చుట్టుపక్కల ప్రాంతాలు సందర్శించనున్నారు. ఫలితంగా విశాఖకు పర్యాటకంగా కూడా ఎంతో మేలు జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన 68 ఏళ్లలో ఇప్పటి వరకు 10 నౌకా విన్యాసాలు జరిగితే 9 సమీక్షలు పశ్చిమ తీర ప్రధాన కేంద్రం ముంబైలోనే జరిగాయి. 2001 అంతర్జాతీయ నౌకా సమీక్ష అక్కడికే వెళ్లింది. 2006లో విశాఖ కేంద్రంగా మొదటి ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. అదే చివరిది కూడా. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం భారీ కార్యక్రమాన్ని తూర్పు నౌకాదళానికి ఎందుకు అప్పగించారు? ఉన్నట్టుండి తూర్పు తీరానికి ఎందుకింత ప్రాధాన్యమిచ్చారు? ప్రపంచమే తూర్పు వైపు చూస్తోంది. 25 ఏళ్ల కిందటే ఈ ప్రాధాన్యాన్ని గుర్తించారు మాజీ ప్రధాని పివి నరసింహారావు. తూర్పు వైపు చూడమంటూ లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఇంతకాలం తరువాత కేంద్రం మళ్లీ అటుగా దృష్టి పెట్టింది. ఆర్థిక నడవాల నుంచి యుద్ధ నౌకల మోహరింపు వరకు అన్నింటికీ తూర్పు తీరానికి ప్రాధాన్యమిస్తోంది. అంతర్జాతీయ నౌకా సమీక్షకు విశాఖ ఆతిథ్యము ఇందులో భాగమే. చెప్పాలంటే అందరికీ తూర్పు వైపు చూడక తప్పనిసరి పరిస్థితి. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించగలిగితే సగం ప్రపంచం ఆధీనంలోకి తీసుకున్నట్లే. ఇక్కడ ఆధిపత్యం భారత నౌకాదళానికే. లాటిన్ దేశాల చెంతనున్న సూయిజ్ కెనాల్ నుంచి మలక్కా జలసంధి వరకు ప్రధాన రవాణా హిందూ మహాసముద్రం గుండానే సాగుతోంది. లక్షల బిలియన్ల లావాదేవీలు జరుపుతున్న ఆ వాణిజ్య మార్గాలన్నీ భారత్ చుట్టుకునే వెళ్లాలి. వాళ్లందరికీ రక్షణ కల్పిస్తూ భారీగా విస్తరించిన తీర భద్రత భుజస్కంధాలపై మోస్తోంది భారత్. చిన్న చిన్న దీవులైన సీషెల్స్, మాలే, మలేషియా వంటి దేశాలకు భరోసా కల్పిస్తోంది. రీజనల్ పవర్ ఉండడం వల్ల మనకి టుడే మనకి దేశానికి గౌరవం వస్తుంది. ఇప్పుడు చూడండి, చిన్న కంట్రీస్ మాలే, లేకపోతే మన శ్రీలంక మన మీద ఇష్టం కబులు ఆడేవారు అంతా. శ్రీలంక వాళ్ళు కబులు ఆడకుండా ఉండాలంటే మనకి ఓన్లీ మన పవర్ ఉండాలి చేస్తారు. మన నేవీ చూసి భయపడాలి. బికాజ్ మనం వాళ్ళని జరిపించడం కాదు, మనం ఉండాలి. మనం ఈ పక్కన ఇప్పుడు ఇండోనేషియా ఇవన్నీ ఉన్నాయంటే మనం చూసి ఉండాలి, మన ధైర్యం ఉండాలి. తర్వాత సౌత్ ఈస్ట్ ఇండియన్ తర్వాత చాలా ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ అన్నింటికి అంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు డియాగో గార్సియా అని ఆర్ సెషల్స్ అని ఆర్ ఈ ఆఫ్రికన్ నేషన్స్ అన్నీ. సో మనకి ఈస్ట్ వైపు పర్టికులర్గా ఏంటంటే ఈ నేషన్స్ సౌత్ ఈస్ట్ నేషన్ వల్ల మనకి రీజనల్ పవర్. ఇప్పుడు బాంబే ఆల్రెడీ సాచ్యురేటెడ్. తర్వాత బాంబేలో ఇక్కడ ఈ టెర్రరిస్టుల వల్ల నేవీ ఈజ్ నాట్ వెరీ హ్యాపీ టు స్టే ఇన్ బాంబే. ఇదే సమయంలో ఆసియా దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు ప్రాంతీయ భద్రతకు సవాల్ విసురుతున్నాయి. వాటి పరిష్కారానికి బలమైన దేశంగా భారత్ పాటవం చూపడం అవసరం. ఈ విషయంలో భారత సార్వభౌమాధికారత్వం కాపాడగలిగే సాధన సంపత్తితో సముద్రంలో చేసే ప్రదర్శన కన్నా మరో అవకాశం ఏముంటుంది? అందుకే ఇప్పుడు తూర్పు తీరంలో భారత్ తన సామర్థ్యం ప్రదర్శించాలనుకుంటోంది. వాణిజ్యపరంగా వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతం కాబట్టే హిందూ మహాసముద్రంపై పట్టు కోసం అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికా ఫ్లీట్ను ఇండో పసిఫిక్ ప్రాంతానికి విస్తరించినా, చైనా అవకాశం దొరికిన చోటల్లా మకాం వేస్తున్నా కారణం అదే. కాకపోతే భౌగోళికంగా మనకున్న అనుకూలతలు మరే దేశానికి లేవు. 70% చైనా ఇంధన అవసరాలు హిందూ మహాసముద్రంపైనే ఆధారపడున్నాయి. పశ్చిమ దేశాల నుంచి వచ్చే ఖనిజాలు, గ్యాస్, పెట్రో ఉత్పత్తులన్నీ మన ప్రాదేశిక జలాలు దాటుకునే వెళ్లాలి.
ప్రపంచ పటంలో చూస్తే మనకు దక్షిణాన అంతా హిందూ మహాసముద్రమే. అందుకే ఈ ప్రాంతమంతా భారత యుద్ధ నౌకలు పహారా కాస్తూ ఉంటాయి. దరిదాపుల్లో భూభాగమంటూ లేదు, ఉన్నా చిన్న చిన్న దీవులే. చైనాకి అలా కాదు, చుట్టూ భూభాగాలే. దక్షిణ చైనా సముద్రం ఒక్కటే దిక్కు. వారి వాణిజ్య నౌకల్ని మాలే, అండమాన్, శ్రీలంక ఇలా ఎక్కడైనా మనం నిలువరించగలుగుతాం. భవిష్యత్తులో ఈ ముప్పు భయంతోనే ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్లోని గాద్వార్ పోర్టు అభివృద్ధి చేస్తోంది చైనా. పరిస్థితి విషమించితే అక్కడి నుంచి రోడ్, రైలు మార్గాల్లో రవాణాకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తోంది. శ్రీలంక, మాల్దీవులకు రకరకాల సాయాల పేరుతో చైనా దగ్గరవుతోంది. భవిష్యత్ సైనిక అవసరాల దృష్ట్యా అక్కడ పోర్ట్లు, వైమానిక స్థావరాలు నిర్మిస్తోంది. నౌకా విభాగాన్ని భారీగా విస్తరిస్తోంది. యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములు నిర్మిస్తోంది. అదేగాక దక్షిణ చైనా సముద్రంపై చైనా ఏకపక్ష ధోరణిపై అసంతృప్తితో ఉన్న దేశాలు మద్దతు ఆశిస్తోన్నది భారత్ నుంచే. భారత్ ఈ విషయంలో ఇప్పటికే ధీటుగా జవాబిస్తోంది. వియత్నాంతో బంధం బలోపేతం చేసుకోవడం ద్వారా చైనా ఆధిపత్యం అంగీకరించబోనని పరోక్షంగా చాటింది. ఇప్పుడు ఈ విన్యాసాల ద్వారా చిన్న దేశాలకు మరింతగా తానున్నాననే సందేశం ఇవ్వాలని అనుకుంటోంది. ఇవేగాక ఒకప్పుడు భారత్కు ప్రమాదం అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు పాకిస్తాన్. అందుకే రక్షణ కేటాయింపులు, నౌకాదళం మోహరింపులన్నీ ఆ దృష్టికోణంలోనే జరిగేవి. ఏ భారీ యుద్ధ నౌక వచ్చినా పశ్చిమ తీరానికే కేటాయించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. చైనా ఇటువైపు ప్రమాదకారిగా ఎదుగుతోంది. తగ్గట్టే ఇప్పుడు ప్రాధాన్యాలు మారుస్తున్నారు. వాణిజ్యపరంగానూ తూర్పు తీరం ముఖ్య పాత్ర పోషిస్తోంది. పశ్చిమ తీరంలో పెట్రో ఉత్పత్తుల వాణిజ్యం కూడా సంతృప్తికర స్థాయికి చేరింది. ఇప్పుడంతా తూర్పు దేశాల్లోని ఖనిజాలు, కొరియా, చైనా వంటి దేశాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులే ఎక్కువగా ఉంటున్నాయి. తూర్పున అపారమైన గ్యాస్, పెట్రో నిక్షేపాలు కూడా ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని పెంచేశాయి. అందుకే ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వడం, విన్యాసాలు జరపడం అనివార్యంగా మారిపోయింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.